దేవుని వాక్యంలోనికి వెళ్దాం. మనం చదవండి. యూదా పత్రిక 1వ అధ్యాయము 3వ వాక్యం. ప్రియులారా, మనందరికి కలిగేడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేషమైన ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని అపోస్తలులు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఏంటి ఆ బోధ? ఎవరికి అప్పగింపబడింది? అపోస్తలులకి, ప్రవక్తలకి అప్పగింపబడిన బోధ. కడవరి కాలంలో యందు మనందరికీ సిద్ధముగా ఉన్న రక్షణ కలుగునట్లు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము కూడా కడవరి కాలంలోనే ఉన్నాం, చివరి దినాల్లోనే ఉన్నాం. మనందరికీ కడవరి కాల రక్షణ అనేది ఒకటి ఉన్నది. ఆ రక్షణ మనందరికీ కావాలంటే ఈ పరిశుద్ధులకు, అపోస్తలులకు, ప్రవక్తలకు అప్పగింపబడినటువంటి ఈ బోధ కొరకు మనము ఒక పోరాటం చేయాలి అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఒక పోరాట యోధులనుగా దేవుడు మనలందరినీ మార్చును గాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది నాన్న. ఏంటి అప్పగించబడింది అనే సంగతులను మనం అనేక విషయాలను మనం నేర్చుకుంటున్నాం. గత కొన్ని నెలలుగా ఈ బోధను నేర్చుకుంటున్నాం. పోయిన వారం మీకు జయ జీవితం గురించి చెప్పాను. దేన్ని జయించాలి? లోకమును, ఇంకా పాపమును, అపవాది అయిన సాతానును, శరీరమును, మరణాన్ని జయించాలి. దేన్ని జయించాలన్నా? మరణమును జయించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రజలు మనం అందరము జయించి దేవుని సింహాసనం అనబడిన పరలోకంలో మనం కూర్చోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జయించువానికి ప్రభు ఏమన్నాడు? నాతో నేను జయించిన తండ్రి సింహాసనమందు కూర్చున్నలాగున జయించువానికి నాతో నా సింహాసనము ఇస్తాను అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా జయించకుండా ఓడిపోతే అది ఖచ్చితంగా నిత్య నరకం వెళ్ళాల్సి ఉంటుంది. లేదా భూమి క్రింది భాగాల్లో వెలుపటి చీకటి, గాఢ అంధకారం, నరకం, వాటిని ఇట్లా ఆ భాగాల్లో ఎక్కడికి వెళ్తామో మనకైతే తెలియదు. కానీ ఒక ప్రాంతానికైతే వెళ్ళవలసి ఉంటుంది. పోతే పరలోకం పోవాలి, లేకపోతే నరకం కింది భాగాల్లోనికి వెళ్ళాలి. ఓకేనా? కాబట్టి దేవుని ప్రజలమైన మనం పోరాడి జయ జీవితం కలిగి జీవించుదుము గాక. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మరొక అంశముగా నేను ఇంకొక అంశాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. జయ జీవితంలోనే ఒక భాగం అయినటువంటి దైవిక స్వస్థత, దాని గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను. దైవిక స్వస్థత అనే మాటకు అర్థము దేవుని ద్వారా స్వస్థపరచబడడం. ఏంటిదండి? దైవిక స్వస్థత అంటే ఏంటిది నాన్న? దేవుని ద్వారా స్వస్థత పొందడం అని అర్థం. దాన్నే దైవిక స్వస్థత అనాలి. మరి దేవుని ద్వారా మనం స్వస్థత పొందకపోతే ఫెయిల్ అయినట్ట? దాదాపుగా అదే. కానీ ఆయన కృప, ఆయన కనికరం ద్వారా మనకు ఒక మాటలో చెప్పాలంటే పరలోకం దొరుకుద్ది. ఆమేన్. హల్లెలూయా. రైట్. ఇప్పుడు మీ అందరికి ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. పాపంలో ఉన్నవాడు పరలోకం పోడు, రోగంలో ఉన్నవాడు పరలోకం పోతాడు. మీరు చెప్పలేదు? ఆమె నన్ను గట్టిగా చెప్పాలి, తప్పదు. ఎందుకనంటే ఇప్పుడు నేను వాక్యాన్ని ఏమి ఇప్పుడు చదివాను, కానీ వాక్యంలో క్లియర్గా రాయబడింది. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను, విశ్వాసము ద్వారా కార్యములు జరిగించిరి. విశ్వాసము ద్వారా అని చెప్తూ అక్కడ అంటాడు, విశ్వాసము ద్వారా మృతులైన వారిని మరలా పొందిరి, మరీ శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి యాతన అంటే అర్థమైంది. విడుదల పొందిన వాళ్ళకి ఏమయ్యారు? వాళ్ళు
యాతన పెట్టబడుతున్నారు. దేని చేత యాతన పెట్టబడ్డారు? 1 రోగములు, 2 వ్యాధులు, 3 సైతాను శక్తులు, 4 చీకటి చేతబడి దయ్యపు మంత్ర శక్తులు, దురాత్మ శక్తుల చేత యాతన పెట్టబడుతున్నారు. యాతన పెట్టబడుతున్నారు. మరి ఏంది ప్రభువా, నువ్వు వాళ్ళని ఎందుకు బాగు చేయవు? దైవిక స్వస్థతలో ఒక భాగం కదా మా జీవితంలో. దైవిక స్వస్థత అనేది మా జీవితంలో ఒక భాగం కదా, మరి ఎందుకు నువ్వు బాగు చేయవు అని ప్రభుని అడిగితే, పిచ్చోడా, నా ప్రణాళిక మీకేమి తెలుసురా, నా సంకల్పం మీకేం తెలుసురా అంటాడు. మరి అట్లా బాగు చేసే దేవుడు కాదా? బాగు చేసే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. దాని గురించి కొన్ని వాక్యాలు చూసుకొని ఆ తర్వాత దేవుడు ఎవరిని బాగు చేస్తాడు, ఎవరిని స్వస్థపరుస్తాడు అనే విషయాలు మరికొన్ని నేర్చుకొని ఆ తర్వాత ముగించుకుందాం. ఓకేనా? ఇప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వాక్యం చదువునానా. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు నాన్న? ప్రతి రోగమును, ప్రతి వ్యాధిని స్వస్థపరచుచు గలిలయ, సమరయ, బెతూనియా, అర్థమవుతుందా, అనేక గ్రామాలు, అనేక ప్రాంతాలు, అనేక రాష్ట్రాలు, అనేక దేశాల గుండా సంచారం చేశాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇది ఎవరు రాశారు దీన్ని? మత్తయి అనేటువంటి దైవ సేవకుడు. మత్తయి, మార్కు, లూకా, యోహాన్ వీళ్ళు సువార్తల ద్వారా తెలియజేశారు. అలాగనే అపోస్తలుల ద్వారా మరికొన్ని అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరికొన్ని అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగాయి. ఆ తర్వాత 1, 2, 3, 4 ఇలాగున ఆయా వారి తరములలో వచ్చినటువంటి అపోస్తలుల ద్వారా, ఇప్పుడున్న సేవకుల ద్వారా, రాబో సేవకుల ద్వారా ఈ స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు అనేటివి జరుగుతాయి. ఎందుకు? దేవుని మహిమార్థమై. ఎందుకు జరుగుతాయి? దేవుని మహిమార్థమై, దేవుని నామం ఘనపరచబడినట్లు. ఖచ్చితంగా స్వస్థతలు, విడుదలన్నింటి, అద్భుతాలన్నీ, సూచక క్రియలు లాంటివి ఈ భూలోకంలో జరుగుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది నీ జీవితంలో జరగనంత మాత్రాన దేవునిలో శక్తి తక్కువైందని కాదు. నా జీవితంలో కార్యం జరగనంత మాత్రాన తక్కువైందని కాదు. మీరు బైబిల్ అంతా, క్రొత్త నిబంధన అంతా చూస్తేనా మొత్తం యేసు ప్రభు సేవలో అనేక రోగులను బాగు చేశాడు, అనేక వ్యాధిగ్రస్తులను బాగు చేశాడు. కుంటోడు నడిచాడు, గుడ్డోడు చూశాడు, మూగోడు మాట్లాడు, చెవిటోడు విన్నాడు, పక్షవాయు కలిగిన వారు స్వస్థతను అందుకున్నారు, కుష్ఠరోగులు శుద్ధులయ్యారు, చనిపోయిన వారు సైతం లేపబడ్డారు. దేవునికి ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు సువార్త ప్రకటిస్తూ రెండవది ఏం చేశాడు నాన్న? రోగులను బాగు. ఒక ప్రక్కన సువార్త ప్రకటించాడు, రెండవది రోగులను బాగు. ఇప్పుడు 2 ఉండాలి. ఏముండాలి నాన్న? 2 ఉండాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వాక్యం చదువునానా. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. ఆమేన్. హల్లెలూయా. ఇది దేవుని వాక్యం. దేవుని వాక్యం చెప్తున్న సత్యం. 1, దేవుని సేవకులు పరలోక రాజ్య సంబంధమైన సువార్తను ప్రకటించాలి. రెండవది ఏం చేయాలి నాన్న? రోగులను, వ్యాధిగ్రస్తులను బాగు చేయాలి. సైతాను, చీకటి చేతబడి దయ్యపు మంత్ర శక్తులు, దురాత్మ శక్తుల చేత పీడింపబడుతున్న వారిని విడిపించాలి. ఇది ఎవరు చెప్తున్న మాట? దేవుడు చెప్తున్న మాట. యేసు ప్రభు వారికి అధికారం ఇచ్చి పంపాడు అనే వాక్యం సత్యం. ఇప్పుడు నా లోపల స్వస్థపరచు కృపావరం లేకపోతే అది నా లోపం అయింది, నా తప్పు అయింది. కానీ దయ్యాలు లేవు, రోగాలు లేవు, ఏది లేదు అని అంటే రైటా? మరి ఈ బోధలు ఉన్నాయా లేదా? మీరు చెప్పండి. నా బాధ అంత ఇదేరా. నా బాధ ఒకటి నీకడ లేకపోతే నోరు మూసుకొని ఉండరా. ఇది వాక్యం కదా. దాన్ని ఎట్లా తప్పుపడతావురా నువ్వు? దాన్ని ఎట్లా తప్పుపడతాడు? అందుకనే ఒక మాటలో చెప్పాలంటే వీరికి వాక్యానుసారమైన
సరైన ఇంగిత జ్ఞానం లేదని అనుకోవాలి. వాళ్ళు ఎంత గొప్పలైనా పర్లేదు. నువ్వు రోగులను బాగు చేయనంత మాత్రమున, నీ ద్వారా స్వస్థత కార్యాలు జరగనంత మాత్రమున దేవుని శక్తి తక్కువైందని ఈ ప్రపంచంలో ఏ సేవకుడు, ఏ విశ్వాసి ఎన్నడూ చెప్పరాదు, చెప్పొద్దు, తప్పు అది. ఇప్పుడు దయ్యాలు ఎక్కడి అంటే మరి ఇప్పుడు దేవుడు ఎక్కడిదిరా? దేవుని నమ్ముచున్నావు, దేవుని నమ్మినా నువ్వు దేన్ని నమ్మాలి? రెండవది మరి అది లేకపోతే, ఇప్పుడు ఇదే లేకపోతే ఆయన ఎక్కడరా? అది మాట్లాడుతున్నారంటే నన్ను అడిగితే వాడు సాయితన్ భాషలో ఉండి మాట్లాడుతున్నాడు. ఏ దయ్యాలు లేవు, గీయాలు లేవు అని చెప్పి వాడు అంటే వాడు పక్కా సైతాన్ వర్షంలో ఉండి మాట్లాడుతున్నాడు. ఎందుకు? ట్రాప్ చేస్తున్నాడు ప్రజల్ని. ట్రాప్ సైతాన్ గారి యొక్క కుయుక్తి అది. దయ్యాలు లేవు అంటే ఎవడు ప్రార్థన చేయడు. మనం ఏం చేయాలి? ప్రార్థన అందరి కొరకు చేయాలి. నశించిపోతున్న ప్రజల కొరకు చేయాలి, రోగుల కొరకు చేయాలి, వ్యాధిగ్రస్తుల కొరకు చేయాలి, సైతాన్ చీకటి చేతబడి దయ్యపు మంత్రశక్తులు, దురాత్మశక్తుల చేత పీడింపబడుతున్న వారందరి కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకు? అల్లరి నీచ కార్యం ఎక్కడ ఉండునో అక్కడ అపవిత్రాత్మలు, దయ్యం దూతలే ఉంటాయి కదా, సైతాన్ గడే ఉంటాడు కదా, వాటి క్రియలే కదా ఈ అపవిత్రత, ఈ లోకంలో పాపం, ఈ లోక సంబంధమైన కార్యాలన్నీ సైతాన్ గారి కుయుక్తి కదా. వాడు అదే మాట్లాడి నువ్వు అదే మాట్లాడితే నాయన సేవకుడా దయ్యాలు లేవు, ఏం లేవు, ఇది లేదు, అది లేదు అని ఎవడైనా మాట్లాడితే వాడు పక్కా సైతాన్ సంబంధి. ఎందుకు? ప్రజల మనసును ఆ వైపు నుంచి తప్పిస్తున్నాడు. ప్రజల మనసును ఆ వైపు నుంచి తప్పిస్తున్నాడు. ప్రజలు పోరాటం చేయకుండా వాడు అడ్డగిస్తున్నాడు. ప్రజలు ప్రార్థన చేయకుండా వాడు ఆపుతున్నాడు. కానీ కొందరు తెలివి తక్కువ విశ్వాసులు, అబ్బా ఇది రైట్ బోధ, ఇది కరెక్ట్ బోధ, ఇది సత్యం అని వెంబడిస్తారు. తెలివి తక్కువ సన్నాసి. నీకు లేదు, వానికి లేదు సత్యం. సత్యం అంటే ఏందో వానికి తెలియదు, నీకు తెలియదు. ఇప్పుడు మత్తయి సువార్త 10వ అధ్యాయం మొదటి వాక్యం తప్ప అలాగే మన సువార్తలలో మొత్తం యేసు ప్రభు జీవించిన జీవితకాలం అంతా ఆయన పరలోక రాజ్య సువార్తను ప్రకటిస్తూనే రోగులను బాగు చేశాడు, వ్యాధిగ్రస్తులను బాగు చేశాడు, కుంటోడు నడుచును, కుంటోడు చూసిన, మూగోడు మాట్లాడిన, అన్ని జరిగినాయి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు అన్ని జరిగినవి తప్ప, అపోస్తుల కాలంలో జరిగినాయి అని తప్ప కాదు కదరా. ఎప్పుడు ఆగిపోయినాయి అని చెప్పొద్దు నాన్న. అమ్మ గుర్తుపెట్టుకోండి, ఆగిపోయినాయి అని చెప్తే ఇప్పుడు మన దగ్గరనే ఎందరో కొందరు బాగైనరు. వాళ్ళు ఎట్లా బాగైనరు? మన కళ్ళ ముందు జరిగిన సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. మనం కాకపోతే యూట్యూబ్లో పెట్టడం చూపెట్టుకోం. మన కళ్ళ ముందు జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి. అవి ఎట్లా జరిగినాయి? అంతెందుకు, ఒక్కొక్క దైవజనులు ప్రపంచంలో అనేక దేశాల్లో గొప్ప గొప్పగా వాడబడుతున్నారు. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి. చనిపోయిన వారు సైతం లేపబడుతున్నారు. మరి అవి ఎలా జరుగుతున్నాయి? అంతేనా కాదు? అవి లేకపోతే ఆగిపోతే. కనుక ఈ తప్పుడు బోధలు ఎవడు నమ్మొద్దు. దేవుడు ఎంత శక్తి గల దేవుడు, ఆయన శక్తి నాడు తగ్గలేదు, యేసు ప్రభు కాలంలో, అపోస్తుల కాలంలో తగ్గలేదు, నేడు తగ్గలేదు, రేపు తగ్గదు. ఆమేన్. హల్లెలూయా. మాట ఏంటో చెప్పనా? ఇప్పుడు మనుషుడు పాపం చేసినందువల్ల ఈ లోకంలోనికి ఏమేమి వచ్చింది? 3 వచ్చినాయి చెప్పాలి. ఫస్ట్ శాపం వచ్చింది. ఫస్ట్ ఏమొచ్చింది? రెండవది రోగం వచ్చింది. మూడవది మరణం వచ్చింది. అర్థమవుతున్నాయా? ఒక పక్షవాయువు కలిగిన వాడిని 4 తీసుకొని వస్తే యేసు ప్రభు ఏమన్నాడు అక్కడ? సహోదరుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, నీవు నీ మంచం ఎత్తుకొని. అంటే ఇప్పుడు రోగం, ఇప్పుడు పాపములు ఎందుకు క్షమించాలి? రోగంలో ఉన్నని. ఇప్పుడు నేను పాపినయ్యా అంటే, సహోదరుడా నీ పాపం నేను క్షమించాను పోరబిడ్డ అని చెప్పొచ్చు. ఓకేనా? అయ్యో నేను రోగినయ్యా, నాకు స్వస్థత కావాలంటే, నీ పాపాలు క్షమించబడ్డాయి, ఇప్పుడు నీ మంచం ఎత్తుకొని అంటాడేంటి? అంతేనా కదా? కొంచెం తేడా లేదు రెండింటికి? ఏది అడిగితే అది రావాలి ఆన్సర్. ప్రభు ఏమన్నాడు వాడిని? సహోదరుడా నీ పాపాలు క్షమించబడ్డాయి, నీ మంచం ఎత్తుకొని పరిపెత్తుకొని. ఇప్పుడు వాడు ఏమైండు? లేచి పరిపెత్తుకొని తన దారిన వెళ్ళిపోయిండు. నీకు స్వస్థత కలిగింది పో అన్నాడా? అనలే. అంటే అర్థం ఏంటంటే, మానవుడు పాపం చేసినందువలన శాపం వచ్చింది. శాపము ద్వారా రెండవదిగా రోగం వచ్చింది, మూడవదిగా మరణం వచ్చింది. కనుకనే ఇలాంటి లింకులు ఉంటాయి. కొందరు పాస్టర్లు అంటారు, నువ్వు పాపం చేసినావు కనుక నీకు రోగం వచ్చింది. మరి పర్లేదు, మంచిదే నువ్వు అన్నది. కానీ మరి అందరూ ఇప్పటిదాకా హెబ్రీ పత్రికలో చదువుకున్నట్టుగా వాళ్ళే పాపం చేసిండ్రు? హెబ్రీ పత్రికలో చదివినట్టుగా ఏ పాపం చేసిండ్రు? మరి యోబయ్య గారు ఏ పాపం చేసిండు? అంతేనా కాదా? మరి పౌలు గారు ఏ పాపం చేసిండు? తిమోతి ఏ పాపం చేసిండు? ఏ పాపం చేసిండు? అట్లా కాదు, అది అలాగొచ్చినాయి. కానీ ఇప్పుడు ఏమైతున్నాయి? యేసు ప్రభు ద్వారా ఇవన్నీ పోతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నానా బోధలు ఉన్నాయి నాన్న. ప్రతిదాన్ని మనం నమ్మక జాగ్రత్తగా మనల్ని మనం పరిశీలించుకోవాలి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు శరీరధారిగా ఉండి ఏం చేసిండు నాన్న? రోగులను స్వస్థపరిచిండు.
ఈ రోజు మనం నేర్చుకునేది దైవిక స్వస్థత, అనగా దేవుని ద్వారా స్వస్థత పొందుట, యేసు ప్రభు ద్వారా స్వస్థత పొందుట. దేవునికి స్తోత్రం. చదువు ఇప్పుడు పేతురు 2:24. మొదటి పేతురు. మనము పాపముల విషయమై చనిపోయి మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు నీతి విషయమై జీవించినట్లు ఆయనే తన శరీరమును ఆయనే తన శరీరమందు శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. అందరూ ఆమెను చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఇక్కడ 2 ఆశీర్వాదాలు మనకు దొరికినాయి. ఏంటి నాన్న? ఎన్ని? 2. ఒకటి ఏంటిది? మన పాపాలను ఏం చేసిండు ఆయన? తన శరీరమందు మ్రాను మీద, అంటే శిలువ మీద మన పాపాలను మోసిండు. మన పాపాలను మోసిన తర్వాత ఇప్పుడు శిలువ మోయకుందు ఏమైంది? యేసుకు కొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు కదా. ఏమైండు? కొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు. ఇప్పుడు మేకుల ద్వారా గాయాలు అయినాయి అని ఇప్పుడు కింద ఏమంటున్నాడు? ఆయన పొందిన గాయములలో మనకు స్వస్థత ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మానవుని యొక్క పాపాలు ఎవరి మీద వేసుకున్నాడు? ఆయన మీద వేసుకున్నాడు. ఇప్పుడు ఆయన గాయపరచబడడం ద్వారా మనకి ఏం దొరుకుతుంది? రెండవది స్వస్థత. అందుకే చెప్తున్నాను, దీన్ని ఎవరు కాదనలేని సత్యం. నీ పాపాల కొరకు చనిపోయిన మాట సత్యం. అదెంత సత్యము! ఆయన నీ కొరకే గాయపరచబడ్డాడు, నీ రోగములు, నీ వ్యాధుల కొరకు గాయపరచబడ్డాడు. ఆ గాయంలో నీకు స్వస్థత ఉన్నది. నువ్వు దేవుని కుమారుడు అయితే, ఆయన బిడ్డవైతే నువ్వు అడిగి ఆ స్వస్థత పొందుకోవాలి. ఈ ప్రవచనాన్ని యెషయా గ్రంథంలో ప్రవచించాడు. యెషయా గ్రంథం 53:5 చదువు. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. చూసారా? ఎందుకు గాయపరచబడ్డాడు అంటే మన అతిక్రమములు, మన అక్రమములు, మన పాపములు, మన అవిధేయత, వీటిని బట్టి ఆయన గాయపరచబడ్డాడు. మన దోషములను బట్టి నలగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఇప్పుడు అందరూ ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించిన ఒక కృప, ఆయన దయ, ఆయన కనికరం. ఆయన పొందినటువంటి ఆ గాయములు, ఆయన పొందిన ఆ దెబ్బల ద్వారా మనకి ఏం కలుగుతుందంటే స్వస్థత. ఎందుకు? నా బిడ్డలకు ఏం కావాలి? స్వస్థత కలగాలి, రోగాలు వ్యాధుల్లోంచి విడుదల కలగాలి, నా బిడ్డలందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, పాపం శాపం కొట్టివేయబడాలి, సమాధానకరంగా ఈ భూలోకంలో బ్రతకాలి. శ్రమలు ఇబ్బందులు ఎన్నొచ్చినా కూడా ఇక్కడ బ్రతికి రేపు ఏం కావాలి? వీరు పరలోక రాజ్యానికి రావాలి అన్నదే దేవుని ఉద్దేశం. స్వస్థత విడుదల ఎందుకు జరుగుద్ది? అద్భుతాలు ఎందుకు జరుగుతాయంటే దేవుని నామ మహిమార్థమై మనము ఆ వ్యాధులు, ఆ రోగములు, ఆ బాధల చేత తట్టుకోలేమని ప్రభు యొక్క దయ కనికరం చొప్పున ఇవన్నీ జరుగుతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇది విశ్వాసకి తన విశ్వాస జీవితంలో ఒక భాగం. కానీ ఇదే విశ్వాసం, ఇదే జీవితం కాకూడదు. అర్థమవుతున్నాయి మీకు? దైవిక స్వస్థత అనేది నేను ఇప్పటిదాకా ఎన్ని చెప్పిన నాన్న? చాలా విషయాలు చెప్పారు. మారు మనసు, బాప్తిసం, పరిశుద్ధాత్మ, అభిషేకం, సమర్పణ, శ్రమలు, ఇప్పటిదాకా అనేక విషయాలు చెప్పాను. అందులో ఇదొక భాగం కావాలి, కానీ ఇదే జీవితం కాకూడదు. ఇదే జీవితం కాకూడదు. నేను అందుకని ఇప్పుడు చెప్పాను, రోగంలో ఉన్నోడు పరలోకం పోతాడు, కానీ పాపంలో ఉన్నాడు ఇది పక్కా గుర్తుపెట్టుకోవాలి మీరు అందరు. అహంకారం, గర్వం, పాపం, పనికిమాలిన వేషాలు ఉంటాయి కొందరిలో. ఈ పనికిమాలిన వేషాలు వేస్తూ పనికిమాలిన బ్రతుకులు బ్రతుకుతూ మేము టాబ్లెట్లు వేయం, మేము పరిశుద్ధులం అంటే పరలోకం పోతాం. వరను నిజంగా చెప్పండి, అసలు స్వస్థత దేనికి కావాలి? హృదయానికి. బైబిల్ ఏమున్నది? హృదయానికి. ఇర్మియా గ్రంథం 17:9 9-10 వాక్యాలు. అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. ఇప్పుడు చెప్పు. హృదయము అన్నిటికంటే అది ఘోరమైన. అసలు వ్యాధి శరీరానికా హృదయానికి రా? మరి నీ హృదయం నిండా వ్యాధి పెట్టుకొని టాబ్లెట్ వేసుకున్నంత మాత్రం పరలోకం పోతావేంద్ర పరికిమాలోడా? నీ హృదయం అంతా చెడిపోయింది అహంకారంతో, గర్వంతో, కపటంతో, ద్వేషంతో, క్రోధంతో, పాపంతో. కొందరి హృదయాలు పాపముతో, మరికొందరి హృదయాలు అహంకారంతో, మరికొందరి హృదయాలు గర్వముతో, మరికొందరి హృదయాలు విచ్చలవిడి జీవితంతో నిండిపోయాయి. వీడంటాడు మేము పరిశుద్ధులం, మేము టాబ్లెట్ వేయం కనుక మేము పరలోకం. ఎట్లా పోతావురా ఈ వాక్యాన్ని కాదని? ఫస్ట్ నీ హృదయానికి స్వస్థత కావాలి.
దేనికి కావాలన్నా? నీ హృదయానికి. ఎందుకు? హృదయంలో ఏమున్నాయి? 13 విధములైన పాపాలు. 13 విధములైన పాపాలు, 13 విధములైన రోగాలన్నీ నీ హృదయంలోనే ఉన్నాయి. అందులో పెట్టుకొని రోగమంతా టాబ్లెట్ అయ్యాను నేను పరలోకం పోతాను, ఎత్తెత్తపోతావురా. మేము ఏమైనా బ్రతుకుతున్నామంటే మీ కృప ప్రభువా, దీన్ని మించి ఇంకొకటి లేదు అన్నోడే గొప్పోడు. నిజం. హృదయానికి స్వస్థత కావాలి. నీ హృదయం పరిశుద్ధంగా ఉండాలని దేవుని వాక్యం చెప్పట్లేదా? నీ హృదయం ఆరోగ్యంగా ఉంటే నీ హృదయం బాగుంటే, నీ హృదయం పరిశుద్ధంగా ఉంటే నువ్వు అంతెలాగుంటావట? పరిశుద్ధంగా ఉంటావు, ఆరోగ్యంగా ఉంటావు, ఆశీర్వాదకరంగా ఉంటావు. ఇళ్ళనే కుళ్ళు, కుట్రలు, కుతంత్రాలు, పనికిమాలని అన్ని పెట్టుకొని నేనే 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 అనే అహం, నేనే అనే గర్వం, నేనే నేనే అనేటువంటి ఆ మాట మాట్లాడుతూ నేను పరిశుద్ధుని అంటే ఎట్లా అవుతావు బాబు? దేవుడు స్వస్థపరిచే దేవుడు కాదా? స్వస్థపరిచే దేవుడు ఆయన. పదవాక్యం కూడా చదువు. ఆయన హృదయ ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. అందరూ ఆమెను చెప్పండి ఇప్పుడు. ఓరే బాబు, ఆయింట్మెంట్ పెట్టుకున్నంత మాత్రం, టాబ్లెట్ వేసుకున్నంత మాత్రం హృదయములు ఉన్నాయి కదరా, హృదయములు ఉన్నాయి కదరా. వాని క్రియల చొప్పున ప్రతి వానికి ప్రతిఫలం ఇచ్చుటకు. ప్రతి వాని హృదయాన్ని ఏం చేస్తున్నాడు ఆయన? నేను ఎందుకు ఇలాగ మాట్లాడుతున్నానంటే ఇది ఒక రకమైన బోధ ఉంది. మంచిదే, ఉండగలిగితే మంచిది, లేకపోయినా నో ప్రాబ్లం. కానీ నేను చెప్తాను మీకు ఇప్పుడు. నేను మీకు చెప్తాను ఒక మాట, అందరు జాగ్రత్తగా వినండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను అందుకనే ముందే చెప్పాను. ఏమని చెప్పాను? మరీ శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి వారు విడుదల పొందనొల్లక. చెప్పండి అన్న, ఏమయ్యారు? యాతన పెట్టబడిన వాళ్ళు ప్రార్థన చేయలేదా? వారికి విశ్వాసం లేదా? వారు నీతిమంతులు కాదా? వారు పరిశుద్ధులు కాదా? కాదంటారా? కాదంటారా? నీతిమంతులే, పరిశుద్ధులే, విశ్వాసం కలిగిన వారే, మంచి క్రియలు కలిగిన వారే. అయినా అది వారికి నియమించబడిన శ్రమ. ఆమెను చెప్పండి గట్టిగా, హల్లెలూయా. రైట్. చాలా సంగతులు కలవు, అన్ని ఈరోజు చెప్పుకొని కుదరదు కాబట్టి వదిలేద్దాం. ఓకేనా? ఆ బ్యాచ్ని అంతా వదిలేద్దాం. మన విషయం మనం చెప్పుకుందాం. దేవుడు స్వస్థపరిచే దేవుడు. ఎవరండి దేవుడు? విడిపించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. రైట్. మంచిది. స్వస్థత ఎవరికి కలుగుతుంది? దేవుడు ఎవరిని స్వస్థపరుస్తాడు అనే కొన్ని విషయాలు, ఒక 4 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా అందరు గ్రహించండి. ఇప్పుడు చదవండి నాన్న. హోషేయ పుస్తకం 6వ అధ్యాయం 1వ వాక్యం. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి. ఆయన మనలను చీల్చివేసెను. ఆయన మనలను చీల్చివేసెను. ఆయనే మనలను స్వస్థపరచును. ఆయనే మనలను స్వస్థపరచును. ఆయనే మనలను కొట్టెను. ఆయనే మనలను కొట్టెను. ఆయననే మనలను బాగు చేయును. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు ఏమంటున్నాడు? మనము యెహోవా యొద్దకు మరలుదము రండి. మరి ఎన్ని రోజులు ఎటు తిరిగినవరా అంటే దీని అర్థమైంది. ఎవరు మాట్లాడే మాట ఇది? ఇజ్రాయేల్ ప్రజలు మాట్లాడుతున్నమాట. అంటే వీళ్ళు ఏమయ్యారు? దేవుణ్ణి విడిచి దేవుణ్ణి మరచి వారు ఎక్కడెక్కడైతే కాపురం ఉన్నారో ఆయా దేశ ప్రజల, ఆయా దేశ జనుల ఆచారాలు, సాంప్రదాయాలు, దేవి దేవతలు అనబడిన వారి తట్టు తిరిగారు. మరి ఇప్పుడు దేవునికి కోపం వస్తుందా రాదా? వస్తుందా రాదా? ఇప్పుడు ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏ తల్లిదండ్రి అయినా తమ పిల్లల ఎడల ఏం కోరుకుంటారండి? నా కొడుకు తల్లిదండ్రి అనబడిన నన్ను, తల్లిదండ్రి అనబడిన మమ్మలను చూడాలి, అక్క చెల్లెలను చూడాలి అని ఎవరైనా కోరుకుంటారు. కన్నులను పక్కకు పెట్టి బయట వాళ్ళని ఎవరినో చూస్తున్నావు అనంటే నేనేమన్నారా? కన్నులను పక్కన పెట్టి బయట వాళ్ళు వీళ్ళే నా డాడీ, వీళ్ళే ఈమె నా మదర్, నా తల్లి, మా మమ్మీ, మై డాడీ అంటే ఏమనాలి నిన్ను? ఆ విధానం తప్పు. కాబట్టి ఇజ్రాయేల్ ప్రజలు అది చేసిండ్రట. ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేసిండ్రు? ఈజ్ మై గాడ్, ఈయన మా దేవుడు, ఈమె మా దేవత, ఈమె మా తల్లి, ఈయన మా తండ్రి అని కొలిచారట. మన దేవుడు ప్రేమగల దేవుడు కదండి.
నన్ను చూడాలి మీరు అందరూ. మన దేవుడు ఎవరు? అదే సమయంలో రోషము గల దేవుడు, కోపం రోషము గల దేవుడు, దోషిని నిర్దోషిగా ఎంచనివాడు. పాపం చేస్తున్న నిన్ను పరిశుద్ధురాలు నీతిమంతురాలు అని అనడు. దుర్మార్గురాల, పనికి మాలిందన, పాపి అని అంటాడు. అని ఇప్పుడు ఏం చేశాడు? ప్రజల్ని ఏం చేశాడు? వాళ్ళను గాడితే అంతేనా? ఆయనే మనల్ని కొట్టెను, ఆయనే మనల్ని చీల్చివేసాను, కనుక ఆయనే మనల్ని బాగు చేస్తాడు. ఆయనే మనల్ని, ఒరే ఈ ప్రపంచంలో ఎవ్వడు లేరురా కాబట్టి ఆయన దగ్గరికి పోదాంరా అన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఇందులోకి వెళ్ళి మీరు ఏం నేర్చుకున్నారు? దేవుని వైపు ఎవరైతే తిరుగుతారో వారిని దేవుడు, ఇప్పుడు ఆమె చెప్పండి అందరూ. ఒరే ఇంత క్లియర్గా మీకు వివరంగా చెప్పినాక ఇక దీనికి మర్మమే ఉన్నది. నేను మర్మం ఏం చెప్పగా చెప్పుడు. ఎవరైతే దేవుని వైపు మరలుతారో, ఎవరైతే దేవుని వైపు తిరుగుతారో, తమ తప్పులను తమ పాపములను తెలుసుకొని, ప్రభువా నీవే మమ్మల్ని చీల్చావు, నీవే మమ్మల్ని కొట్టావు, నీవే మమ్మల్ని బాగు చేయాలి, నువ్వే మమ్మల్ని స్వస్థపరచాలని ఎవరైతే యేసయ్య కాళ్ళ దగ్గర పడిపోతారో దేవుడు వారిని స్వస్థపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది దైవిక స్వస్థతలో ఉన్న మర్మం. మనం ఎక్కువ ముందు ఏ వైపు పరిగెడతాం? మనము సమస్య రాస్తే, రోగాలు వస్తే ఎటువైపు పరిగెళ్తాం? నేనైనా మీరైనా ఎటు వెళ్తాం? మనం ఎక్కువగా ఫస్ట్ పరిగెత్తేది హాస్పిటల్ తక్కువ కాకపోతే ఇంకెటు పోతాం? ఈడ బాగైద్దో, ఈడ బాగుపడతాం, ఏ తల్లి అయితేంది, ఎవరైతేంది, బాగు చేస్తే చాలు అని పరిగెడుతుంటాం మనుషులు కనుక. కానీ నేను చెప్తున్నా నాన్న, ఈ ప్రపంచంలో మనల్ని ఎవడు బాగు చేయడు, మన దేవుడే బాగు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన తప్ప మనల్ని బాగు చేయగలిగిన వాడు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అట్లని పరిశీలించి శోధించవద్దు దేవుణ్ణి. ఓకే, నువ్వు చెయ్యాలి, యేసయ్య నువ్వు చెయ్యాలి, అరే జరవద్దేంద్ర, చిన్న పారిశ్రమలు అయితే పోయేదానికి నువ్వు బాగు చేస్తేనే నేను బాగుపడతా ప్రభువా, లేకపోతే ఇట్లనే చచ్చిపోతా అంటే ఏందిరా అనిపించి ముందు దేవుణ్ణి అడగాలి. అడిగిన తర్వాత అది కాకపోతే అప్పుడు ఏదైనా సెకండ్ ఆప్షన్గా అనుకోవాలి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా. రైట్. ఒకటి ఎవరికి స్వస్థత? దేవుడు స్వస్థపరిచేవాడు. ఎవరిని స్వస్థపరుస్తాడు? ఆయన వైపు మళ్ళిన వారిని, తిరిగిన వారిని దేవుడు బాగు చేస్తాడు. ఎందుకంటే చాలా మంది, మీ అందరు తెలుసు, చాలా మంది రోగంలో ఉన్నాడు, వ్యాధిలో ఉన్నాడు, పీడింపబడుతాడు, యేసు ప్రభువా నన్ను బాగు చేయవయ్యా అంటూ వస్తాడు, ఏడుస్తాడు, దొంగ ఏడుస్తాడు. బాగుపడ్డాక వాడు జాడిచ్చి నువ్వు వద్దు, నీ దేవుడు వద్దు, పోరాబై అన్నది లేచిపోతాడు. మళ్ళా లోకంలో కలిసి. అందుకే చెప్తున్నాను, రోగంలో ఉన్నా, యాతన పెట్టబడుతున్నా, పీడింపబడుతున్న వాడు పరలోకం పోతాడు, పాపంలో ఉన్నోడు పోడు. ఇది ఖచ్చితంగా మీరు అందరు నేర్చుకోవాలి. నువ్వెంతకాలమైనా పీడింపబడి బిడ్డ, నాకు సంబంధం లేదు. నువ్వెంతకాలం పీడింపబడ్డా పర్లేదు, నువ్వు మాత్రం పరలోకము ఎక్కడుండి? దేవుల్లో ఉండి. అదే దేవుని విడిచి, వాక్యాన్ని విడిచి, అర్థమవుతుందా, వేరే ఇంక అక్రమంలో పాపంలో బతికావా, నీ బతుకు నిత్య నరకం. ఓకేనా? రోగమైన, శ్రమైన, కరువైన, ఖడ్గమైన, మరణమైన, బాధ అయిన ఏదైనా కూడా యాతన పెట్టబడుతూ ఇక్కడే బ్రతకాలే కానీ విడవకుండా జాగ్రత్తగా మిమ్మల్ని మీరు చూసుకోవాలి. అర్థమైనట్టు లేదు. అర్థమైందా? అర్థమైతే మరి ఆమెను చెప్పాలి కదమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రెండవది నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వాక్యం. 15:26. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదియు మీకు రానియ్యను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, మిమ్మల్ని స్వస్థపరచు యెహోవాను నేనే అని. మిమ్మల్ని స్వస్థపరచు యెహోవాను అంటే ఏం చెప్తున్నాడు? నేనే నిన్ను స్వస్థపరిచేది. ఈ ప్రపంచంలో ఎవడు? నేనే దేవుడను, నేను తప్ప నీకు వేరే దేవుడు లేడు. గాయపరచువాడను నేనే, స్వస్థపరచువాడను నేనే అంటాడు. నేనే అంటాడు. నిజంగా బిడ్డలారా, ఈ మాటలు మనం విన్నప్పుడు అసలు
మనకు ఒక బలం, ఒక పరిపూర్ణమైన విశ్వాసం మనకు కలగక మానదు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆయనే అన్ని గాయం చేసేది, ఆయనే గాయాన్ని మాన్పేది, అంతే కదా. కొట్టేది ఆయన, స్వస్థపరిచేది ఆయన. అనుకున్నప్పుడు ఆయన వైపే తిరగాలి కదా మనం. ఆయన వైపు తిరిగితే, మొదటగా ఆయన వైపు తిరిగి ఆయన ఆజ్ఞలను అనుసరించి, ఆయన కట్టెలను అనుసరించి బ్రతికితే బాగుంటుంది కదా. ఫస్ట్ ఏమన్నాడు? బిడ్డ, నా మాట శ్రద్ధగా విని. దేన్ని? నా మాట శ్రద్ధగా వినాలి. అశ్రద్ధ వినొద్దండి. దేవుని మాట అశ్రద్ధగా అన్నాడు వినొద్దు. ఈ పక్కలతోటి ఆ పక్కలతోటి ముచ్చట పెట్టుకుంటా, గిచ్చుకుంటా, అర్థమవుతుందా? ఫోన్లతో చూసుకుంటా ఇట్లా చేయొద్దు. దేవుని మాటని శ్రద్ధగా వినాలి. దేవుని మాట, నా మాట శ్రద్ధగా విని, నా ఆజ్ఞలను, నా కట్టలను, నా విధులను అనుసరించి, వినడం కాదు, మళ్ళా చూడండి, వినడం కాదు, అనుసరించి మీరు జీవించినట్లయితే ఐగుప్తీయులకు కలుగజేసే రోగంలో ఏది రానియ, క్షయవ్యాధి లాంటి, టీబీ కానీ, ఈ వ్యాధి కానీ, ఆ వ్యాధి, ఏ రోగం రానియ మీకు. ఒకవేళ వస్తే నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పు, రెండవదిగా ఎవరికి స్వస్థత? దేవుని మాటను శ్రద్ధగా విన్నోళ్లకు, ఆజ్ఞలను, కట్టలను అనుసరించి జీవించిన వారికి. మనకు స్వస్థత కలగట్లేదంటే అర్థమైంది బిళ్ళారా? మీకైనా మాకైనా అందరికీ అన్ని వస్తాయి, కానీ నీకు విడుదల కావాలి, నీకు స్వస్థత కావాలి అని అంటే అర్థం ఏం చేయాలి? ఆయన మాట శ్రద్ధగా, ఆయన ఆజ్ఞల కట్టలను జాగ్రత్తగా అనుసరించాలి. వినడం కాదు, అనుసరించాలి. అలాగూ అనుసరిస్తేనే ఖచ్చితంగా నీకు స్వస్థత కలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనందరికి తెలిసిన ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఎవరు? హిజ్కియా కదా. హిజ్కియాకి ఏమొచ్చింది నాన్న? మరణకరమైన రోగం. ఏ రోగం వచ్చింది? మరణకరమైన రోగం వచ్చింది. మరణకరమైన రోగం వచ్చినప్పుడు దైవజనుడు సీదా వచ్చి ఏం చెప్తున్నాడు? బాబు చనిపోతావు, ఇల్లు జాగ్రత్త అన్నాడు. అదే మనలో చెప్తే ఏమంటారు చెప్పండి మీరు? పాస్టర్కి అట్లా చెప్తారా? ఏమయ్యా నువ్వు సేవకుడు బయట నేను చచ్చిపోతానంటావా? అయ్యా నా కొరకు ప్రార్థన చేయలేనా? అట్లా అనొద్దు పాస్టర్ గారు మీరు అంటారు. ఒరే బాబు, దేవుడు చెప్పింది చెప్తాను ఇన్రా, అలాంటి ఆడలేదు, మీరు అట్లా మాట్లాడొద్దు అంటారు. నీ దండబ్రా బాబు అని వదిలిపోవాలి. ఏమన్నాడు హిజ్కియా దగ్గరికి? హిజ్కియా, నీకు మరణకరమైన రోగం వస్తుంది, చనిపోబోతున్నావు బిడ్డ, నీళ్ళు జాగ్రత్త, చక్క పెట్టుకో అన్నాడు. అమ్మ, ఇప్పుడు ఆయన ఏమనలేదు, దైవజనుడా నా కొరకు కొంచెం ప్రార్థన చేయవా, ఈ రోగం నాలో నుంచి పోనట్లుగా ప్రార్థన చేయవా, ఈ సమస్య పోనట్లుగా నా కొరకు ప్రార్థన చేయవా అన్నాడా? లేదు కదా నాన్న. ఏం చేశాడు ఆయన? వెంటనే సూపర్, ఆ పని చేయాలి. మనం అందరం ఆ పని చేయాలి. ఇప్పుడు నేను ఎందుకు ఆయన చెప్పానంటే, ఆయన గురించి ఏం రాయబడింది 18వ అధ్యాయంలో? ఆయన యెహోవా ఆజ్ఞలను అనుసరించిన వాడు. అసలు ఎవరు లేడట రాజులలో. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు, యెహోవా ఆజ్ఞలను అనుసరించిన వాడు, యెహోవాను హత్తుకొని జీవించిన వాడు గనక తాను వెళ్ళు చోటనెల్లా జయం పొందాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక హిజ్కియా రాజు వలె మనం బ్రతకాలి. దేవుని ఆజ్ఞలను అనుసరించాడు అని రాయబడింది అక్కడ 18వ అధ్యాయంలో. అనుసరించాడు. 2వ రాజులు 18వ అధ్యాయం దొరికిందా నాన్న? అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన అది ఎందుకొరకు చదివించాను? ఆయన చదువునాను. ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రపంచంలో చాలా మంది క్రైస్తవులు అనబడిన వారు దేవుని మాటలు వినట్టుగా వింటున్నారు, ఆజ్ఞలను వినట్టుగా వింటున్నారు, కానీ ఆజ్ఞలను అనుసరించడం లేదు. నా బాధ, నా బోధ ఇదే. వినడం వేరు, అనుసరించడం వేరు. ఇది చెయ్యొద్దు అన్నాడంటే అది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు అన్నాడంటే అది చెయ్యొద్దు, ఇది చెయ్యమన్నాడు అంటే అది చెయ్యాలి. ఇంకా ఆజ్ఞలు అనేది మీకు ఈరోజు కొత్తగా చెప్పాల్సిన పని ఏం లేదు. పాత నిబంధనలు 10 ఆజ్ఞలు, కొత్త నిబంధనలు అనేకం, ఒకటి కాదు రెండు కాదు బిడ్డ, అనేక ఆజ్ఞలు. స్త్రీలకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, పురుషులకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, పిల్లలకు కొన్ని ఇచ్చాడు, పెద్దలకు కొన్ని ఇచ్చాడు, విధవరాళ్ళకు కొన్ని ఇచ్చాడు, వృద్ధులకు కొన్ని ఇచ్చాడు. అందరికి ఇచ్చాడు ఆజ్ఞలు. రెండే అనుకుంటున్నారు, కాదు, అందరికి, ప్రతి వారికి ఇచ్చాడు ఆజ్ఞలు.
నువ్వు ఎట్లా బ్రతకాలో ఎట్లా బ్రతకూడదు, అవే ఆజ్ఞలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆజ్ఞలను అనుసరించాలి. వినడం వేరు, అనుసరించడం వేరు. ఎవరైతే ఆజ్ఞలను అనుసరించి బ్రతుకుతారో వారికి స్వస్థత కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. హిజ్కియా రాజు ఆజ్ఞలను అనుసరించి బ్రతికాడు గనక అతనికి ఏం కలిగింది నాన్న? దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అతని రోగంలోంచి అతనికి విడుదల, స్వస్థత కలిగింది. 15 సంవత్సరముల ఆయుష్ పొడిగింపబడింది. ఆమేన్, హల్లెలూయా. రైట్. మూడవదిగా మార్కు సువార్త 5వ అధ్యాయము 34, 10వ అధ్యాయము 52. ఆ తర్వాత అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణై, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. నువ్వు కొంచెం పైకి చదువు, 30 వాక్యం నుంచి. ఇదంతా మనకు తెలిసిన సంగతులే, చదువు. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము పోయెనని. వెంటనే ఆమె ఆ స్త్రీ 12 ఏళ్ల రోగం, అదే చదువు. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయం చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడదని అనుకుని జన సమూహములలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. హల్లెలూయా. ఇది మీ అందరికీ తెలిసిన సంగతే, చాలా సంవత్సరాలుగా చెప్పుకుంటున్న ఉదాంతం కూడా కదా. అనేక సంవత్సరాలుగా తల్లిగారు రక్తస్రావం చేత చాలా మంది స్త్రీలకు ఉంటది ఈ బలహీనత, అనారోగ్యం. ఆ తల్లికి కూడా ఉన్నది. కాబట్టి చాలా మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది. అయితే నేను అందుకే మీకు ఏం చెప్తున్నాను, ఫస్ట్ మీరు ఎక్కడికి వెళ్ళాలని చెప్తున్నారు? మీకు ఏ వ్యాధి వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ పీడన వచ్చినా నాన్న గుర్తుపెట్టుకోండి, సాధ్యమైనంత వరకు నువ్వు తట్టుకోగలిగినంత వరకు ఎక్కడికి వెళ్ళాలంటే మొదటగా దేవుని యొద్దకే వెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా. నీ సాధ్యమైనంత వరకు. ఇంకా మరీ నా వల్ల కావట్లేదురా బాబు అనుకున్నప్పుడే సెకండ్ ఆప్షన్ అనుకోవాలి. అర్థమవుతుందా? సాధ్యమైనంత వరకు దేవుని యొద్దకే మనం పరిగెత్తిపోవాలి. ఈ తల్లిగారు డాక్టర్ల దగ్గరికి పోయింది, డబ్బంతా ఖర్చు పెట్టుకున్నది. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోతే పరిస్థితి ఏంటి మనది? ఇప్పుడేనా? ఈ కాలంలోనే. ఇదే కాలం యేసు ప్రభు 2000 సంవత్సరాల శతాబ్దం జరిగిన సంగతి. అందరు వైద్యుల చేత డబ్బంతా కొట్టుకుని మరీ సంకటపడ్డది. అంటే రోగం ఎక్కువైంది కానీ తక్కువ కానీ, రోగం ఎక్కువైంది కానీ పర్వాలేదు, ఇప్పుడు కొంతవరకు మంచిగా చేస్తున్నారు వైద్యం. కానీ కొందరే, అది అందరు కాదు నాన్న, కొందరే ఎక్కువ మందిగా మనం అంటే ఫీల్ అయిపోతారు డాక్టర్లు. కానీ భయంకరంగా దోసుకుంటున్నారు. ఈ వైద్యాన్ని ఈ దేశంలో, ఈ ప్రపంచంలోనే ఒక కట్టడి చేస్తే బాగుండు. ఏం చేస్తే? కట్టడి చేస్తే బాగుండు. ఒక బిడ్డను ఒక తల్లి గారికి ₹1,00,000. అదే ఆపరేషన్ లేకపోతే ఫ్రీ డెలివరీ అయితే ఎంత అది కదా, రూపాయి ఖర్చు లేదు. మంగళామెకు ₹100 కారుకి. కానీ అదే డాక్టర్ దగ్గర పోతే 1,00,000, 50, 60, 70, వాళ్ళకి ఎంత వస్తే అంత. డాక్టర్లకు మనం చేయించిన డాక్టర్ల దగ్గర పోయినామంటే మన ఆస్తిని అంతా ఏం చేయాలి? అమ్ముకోవాల్సిందే. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఇది ఇప్పుడు మన కళ్ళ ముందు మనం చూస్తున్నాం. జాగ్రత్త. అందరికంటే గొప్పవాడు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు, ఆశీర్వదించే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మొదటగా ఆయన దగ్గరికి పరిగెడదాం. మొదటగా ఆయన కాళ్ళు పట్టుకుందాం. మొదటగా ఆయనను బ్రతిలాడుదాం. మొదటగా ఆయనను వేడుకుందాం. ఆయన్ని అడుగుదాం. ఆయన చేయగలడు. ఆమేన్. ఆయన చేయగలడు. ఆయన ఏదైనా చేయగలడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, ఒకటి ఎవరికి ఇస్తాడు స్వస్థత? ఆయన వైపు. రెండవది ఎవరికి ఇస్తాడు? ఆయన ఆజ్ఞలను అనుసరించి, మాట విని ఆజ్ఞలను అనుసరించి జీవించిన వరకు. మూడవది
విశ్వాసం ఉంచిన వారికి. కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. అంటే విశ్వాసం, పరిపూర్ణమైన విశ్వాసం. ఏ విశ్వాసం అండి? పరిపూర్ణమైన విశ్వాసం. దేవుడు చెయ్యగలడు. ఆమె ఏమని నమ్మింది? వస్త్రపు చెంగు మాత్రము ముట్టిన. ఇప్పుడు మీ అందరూ తెలుసు, శతాధిపతి ఉన్నాడు, ఒక శతాధిపతి కదా, మత్తయి సువార్త 8వ ఒక శతాధిపతి ఉన్నాడు. ఆయన ఏమన్నాడు? నేను సహా అధికారమునకు లోబడిన వాడు ఒకరు రమ్మంటే వచ్చును, ఒకరిని పొమ్మంటే పోవును. నువ్వు కూడా చెప్తే చాలు ప్రభు, మాట మాత్రం సెలవిస్తే చాలన్నాడు. అబ్బా, ఏమన్నాడు యేసు ప్రభు? ఇజ్రాయేల్లో నేను ఇవరికి ఎంత విశ్వాసం ఉన్నట్టు అని. సహోదరుడా, నీవు కోరినట్టే నీ దాసునికి జరుగును గాక అన్నాడు. నీ విశ్వాస ప్రకారము నీ దాసునికి జరుగును గాక. పోయిండు, చూసే వరకు బాగుపడ్డాడు. ఏ టైం రా? మధ్యాహ్నం 1 గంట. ఆయన చెప్పిన మాట 1 గంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఏ టైంకు చెప్పిండో ఆ టైంకు బాగా అయిపోయిండు. అంటే ఇప్పుడు ఆయన విశ్వాసాన్ని మనం అంచనా వేయగలమా క్రైస్తవులు? అందుకని యేసు ప్రభు ఏమన్నా తెలుసా? నేను వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొనగలనా అన్నాడు. ఎందుకు? ప్రజలందరూ ఇప్పటికే క్రైస్తవులు అనేకుల మందిలో ప్రేమ విశ్వాసంలోంచి అనేకులు వెనక్కి పోతున్నారు. నాన్న, మేము కళ్ళ ముందు మేము సేవకులం కదా, నిలబడాలి కనుక 15-16 సంవత్సరాల సేవలో ఏమైతాం? నిలబడుతూనే ఉన్నాం, అంతే కదా. 16 సంవత్సరాల సేవలో మేము వెనక్కి పోయేది లేదు. బాధలైనా ఎన్నైనా అనుభవిస్తూనే ఈ విశ్వాసంలో ముందుకు వెళ్ళిపోవాల్సిందే. కానీ వెనక్కి పోయేదైతే లేదు. వెనక్కి పోయిన సేవకులు ఉన్నారు, వెనక్కి పోయిన విశ్వాసులు ఎంతో మంది ఉన్నారు. నేను మిమ్మల్ని అందరికీ ఎందుకు చెప్తున్నానంటే, మనము ఎన్నడూ విశ్వాసంలోంచి వెనక్కి తీయొద్దు. నీతి మంత్రులు విశ్వాస మూలముగా జీవించును కానీ వాడు వెనక్కి తీసిన ఎడల వాని యందు నా ఆత్మకు సంతోషం ఏమీ లేదు, దుఃఖం, బాధ. నేను అదే చెప్తున్నాను. ప్రాణం పోయినా పర్లేదు, దేవుళ్ళో ఉండు. అర్థమవుతున్నాను? ప్రాణం పోయినా పర్వాలేదు, దేవుళ్ళో ఉండు. పరలోకం పోతాం. ఏదో ఇదైందని, ఏదో అదైందని ఆగమాగమై అర్లి బర్లి అయిపోయి విశ్వాసంలోంచి వెనక్కి తీసి లోకంలో కలిసిపోకురానా. అది అస్సలు మంచిది కాదు. అనవసరంగా నష్టపోతాం. 2వ దినవృత్తాంతాలు 7:14. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి చెడు మార్గములను. అందుకే నేను చెప్పాను, చాలా మంది అంటారు అందులో కొంచెం న్యాయం ఉంది, కొంచెం నీతి ఉంది, కానీ మొత్తం అదే అని అనుకోవద్దు. ఎందుకంటే పాపంలో ఉన్నోడికి రోగం వస్తుందని. అలాగని నీతిమంతులకు కూడా దేవుడు పరిశీలించును. అట్లా మరి అన్ని విషయాలు ఒక్కడే చెప్పుకొని నువ్వు పాపి వేరపై అని అంటే కుదరదు వ్యవహారం. అట్లా కుదరదు వ్యవహారం, అది తప్పు. అందుకే చెప్పాను, యోబు భక్తుడు ఏం పాపం చేశాడు కదా నాన్న? యోబు భక్తుడు ఏం పాపం చేశాడు? ఏం లేదు కదా, రోగం పెట్టబడింది, పాపం గీక్కుంటూ ఉన్నాడు. పౌలు కూడా రోగంలో ఉన్నాడు, తిమోతి రోగంలో ఉన్నాడు. అర్థమవుతుందా? చాలా మంది పరిశుద్ధులు ఉన్నారు. నేను అందుకని చెప్తున్నాను, అట్లని కాదు, ఓకేనా? అయితే మనము స్వస్థత కావాలంటే మనం ఏం చేయాలి? దాన్ని విడవాలి, పాపాన్ని అక్రమాన్ని విడవాలి. ఏం చేయాలి? తగ్గించుకొని ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. 4వది ఎవరికి నాన్న? తమ్మును తాము నేల మట్టుకు తగ్గించుకొని ప్రార్థన చేయు వారికి స్వస్థత. 1 ఆయన వైపు తిరిగిన వారికి, 2వది ఆయన ఆజ్ఞలను, ఆయన మాట విడి ఆయన ఆజ్ఞలను అనుసరించిన వారికి, 3వది విశ్వాసం, దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచే వారికి, 4వది ప్రార్థన చేయు వారికి స్వస్థత. ప్రార్థన చేయు వారికి స్వస్థత. ప్రార్థన లేకుండా స్వస్థత అనేది కుదరదు. ఎందుకంటే ప్రతి వారికి వారు కష్టంలో ఉన్నప్పుడు, రోగంలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు ఎవరైనా దేవునికి మొరపెడుతూనే ఉంటారు. నా దేవా, నేను నీకు మొర్రెపెట్టుదును, నీవు నన్ను స్వస్థపరచుదు అంటాడు కీర్తనకారుడు. హిజ్కియా ప్రార్థించి స్వస్థత పొందుకున్నాడు. చాలా మంది పరిశుద్ధులు. ఇక సువార్తలోనైతే మొత్తం దావీదు కుమారుడా యేసు ప్రభువా కనికరించవా ప్రార్థన చేసి వారేం చేశారు నాన్న?
స్వస్థత పొందుకున్నారు. 4 విషయాలు మీకు అర్థం కాని కానీ ప్రాముఖ్యంగా చెప్తున్నాను. 5వ విషయం కూడా చెప్తాను జాగ్రత్తగా. ఇది మీ మైండ్లో అందరూ ఉంచుకోండి. అందరూ తెలిసిన మాటలే, ఎప్పుడు చదువుకునేట్టే కానీ గుర్తుంచుకోండి. 58 యెషయా 58 6వ వాక్యం చదువునా? యెషయా 58 6వ వాక్యం చదువు. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మేకులు తీయుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నే నేర్పరచుకొనిన ఉపవాసము కదా నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ ఆహారమును ఆకలి కొనిన వారికి ఇచ్చుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకొనుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును. స్వస్థత నీకు శీఘ్రముగా లభించు. ఇప్పుడు అందరూ ఆమెను చెప్పండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. రైట్. ఇప్పుడు ఏమేం చేయాలట? పైన 6వ వాక్యం నుంచి నెమ్మదిగా మీరు చదువుకోండి. ఉపవాసాన్ని గురించి చెప్తూనే అంటారు. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుట, కాడిమాను మోకులు తీయుట. కట్టిన కట్లు అంటే తెలుసు కదా. దుర్మార్గులు కట్టిన కట్లు అంటే ఏంటి నానా? చేతబడి మాంత్రికుల కట్లు. ఎవరిప్పాలి? మనమే అందరం విప్పాలి. ఈ సహోదరుడు కలిగి ఉన్నాడు, కట్టబడి ఉన్నాడు. ఇప్పుడు ఎవరు ఇప్పాలి? పక్క ఆయన వచ్చి ఇప్పాలి. వీడు కట్టబడి ఉన్నాడు కదా. వీడు కట్టలో ఉన్నప్పుడు వీరికి ఏం తోయేది? అంతేనే కదా నాన్న. కట్టలో ఉన్నోనికి, శ్రమలో ఉన్నోనికి, రోగంలో ఉన్నోనికి అట ఏం తోయేది వానికి పిచ్చెక్కుద్ది. ఎట్లయితే బాగుంది. మరి వీని ఇప్పేది ఎవరు? పక్కోళ్ళు, పక్క వాళ్ళు అందరూ సంఘం అంతా వచ్చి ఉపవాసం ఉంది. ఆమేన్. హల్లెలూయా. సంఘంలో ఒక విశ్వాసి అనారోగ్యంలో ఉంటే, ఒక రోగి రోగంతో ఉంటే, ఒక వ్యక్తి పీడింపబడుతూ ఉంటే, ఒక వ్యక్తి సాతాను కట్లు, చీకటి కట్లు, చేతబడి మంత్రశక్తుల కట్లలో పీడింపబడుతూ ఉంటే ఏం చేయాలి? సంఘం అంతా వచ్చి వాని కట్లను విప్పాలి. ఎట్లా విప్పుతావు? ప్రార్థనతో విప్పాలి. ఒక్కొక్క దాన్ని తెంపాలి, ఒక్కొక్క దాన్ని నరికేయాలి. కత్తి అందుకొని కోసేయాలి. దేవుని వాక్యమును ఆత్మకట్కం చేతపట్టి కొయ్యాలి. ఆ కట్లన్నీ కోసిపడేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాడిమాను మోకులు అంటే, మోకు అంటే తెలుసు కదా, బండి, ఎడ్ల బండి ఉంటుంది కదా, దాని కానికి ఈ పక్క పెట్టే కర్రనే కానినే మోకు అంటారు. కింద ఎద్దుకు పెట్టేది పలుపు, దుత్త అంటారు. ఓకేనా? ఈ మోకుని ఏం చేయాలి? తీసి ఆ దుత్తను తెస్తే ఎద్దేమవుతుంది? ఫ్రీ అవుతుంది. ఆ కాడి కిందకి వెళ్ళిపోదా పక్కకు. అందుకని దాన్ని చెప్పాడు అన్నట్టు, సూచనగా మీకు అర్థం కానికి. ఎద్దుతానా అట్లా మామూలు చదువుతాను బైబిల్ అని అర్థం. ఎద్దుతానా గాడిద తన సొంత అని దొడ్డిని ఎరుగును. ఇజ్రాయేల్ ప్రజలకు ఎక్కువ పశువులను, గొడ్లను, వ్యవసాయమును, పాడి పంటను ముందు పెట్టి మాట్లాడిన దేవుడు. ఓకేనా? దేవునికి స్తోత్రం. దిక్కు లేని ఏం చేయాలట? అన్నం లేనికి ఏం పెట్టాలి? బట్టలు లేనికి ఏం వేయాలి? ఇవన్నీ ఇస్తేనే అప్పుడు నీకు శీఘ్రంగా స్వస్థత. ఇయ్యకపోతే మరి ఈరా నీకు పుణ్యం ఉంటుంది. నీకు స్వస్థత కావాలంటే, విడుదల కావాలంటే, ఆరోగ్యం కావాలంటే, ఏది కావాలన్నా ఏం చేయాలి? దిక్కులేని వాళ్ళను, ఆకలైనకి ముద్ద అన్నము, బట్టలు లేనికి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. బిళ్ళారా మీరు అందరూ అలా చేయాలి. చెప్పండి రా ఆమెన్ అని గట్టిగా. ఆమెన్. హల్లెలూయా. కట్లు తెంపేయాలి. పేదవారిని, విధవరాన్ని, అనాథలకు సహాయము చెయ్యాలి. బట్టలు లేని వాళ్ళకి బట్టలు పెట్టాలి. అన్నం లేని వాళ్ళకి అన్నము పెట్టాలి. మంచి పనులు, నీతి క్రియలు చేయాలి. అప్పుడట నీ వెలుగు వేకువ చుక్కలాగా స్వస్థత నీకు, ఆయన సన్నిధి, ఆయన మహిమ నీ మీద ఉదయించును. ఇలాగ చేస్తే స్వస్థత కలుగుద్ది. కానీ
ఎవరికేం పెట్టవు, ఎవరికేం చేయవు, ఎవరికేం నేర్చుకోవు, ఎక్కడ బట్టలు వేయవు, తిండి పెట్టవు. నీకు స్వస్థత కావాలి, నీకు విడుదల కావాలి, నీకు దీవెన కావాలి. దేవుడు గుర్తుపెట్టుకున్నానా, ప్రతిదానికి లింక్ పెడతాడు. ఓకేనా? ప్రతిదానికి దేవుడు లింక్ పెడతాడు. మంచిది, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇవన్నీ నువ్వు చేసినా కూడా తుదకు ఏం కావాలట? దేవుని యొక్క కనికరము నీ మీదికి రావాలి. చాలా ఉన్నాయి మంచి పనులు, చాలా ఉన్నాయి కార్యాలు, కానీ ఒక 4-5 చెప్పాను. ఓకేనా? ఈ 5 చెప్పినా కూడా, ఈ 5 విధాలుగా పోని నువ్వు బ్రతికినా కూడా నీ మీదకి ఏం రావాలి? దేవుని కనికరము రావాలి. దేవుని కనికరం అనేది రాకపోతే నాన్న స్వస్థత నీకు కలగదు. మత్తయి సువార్త 14 వాక్యం చదువు బిడ్డ. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచెను. అందరూ ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అందుకని నేను ఎప్పుడు ఒక 3 మాటలే చెప్తాను. ఏంటిది? దైహిక స్వస్థత అనేది 1 నీ విశ్వాసం మీద, 2 నీ ప్రార్థన మీద, 3 దేవుని కనికరం మీద ఆధారపడి ఉంటుందని చెప్పాను. 3 కాదు, ఇంకొక 2, ఇంకొక 4, 5 చెప్పాను. 5 చెప్పాను. 5 చెప్పి ఫైనల్గా ఇప్పుడు ఏమంటున్నాను? దేవుని కనికరము మీదనే ఆధారపడి ఉంటుంది. కనికరం నీ మీదకి రాలేదు. అందుకని నేను అంటున్నాను, కనికరం ఒకవేళ నీ మీదకి కొంచెం పరిశీలిస్తున్నాడు, కొంచెం నిన్ను యోబును పరిశీలించినట్టు, అబ్రహామును పరిశీలించినట్టు, అంతేనా? క్రొత్త నిబంధనలో కొందరు పరిశుద్ధులను పరిశీలించినట్టు నిన్ను కూడా దేవుడు ఆ పరిశీలనలో నిలబడాలి. కానీ ఇట్టట్లయితుంది. పాస్టర్ గారు చెప్పాడు కదా, స్వస్థపరచు యెహోవా నేనే అన్నాడు, నాకెందుకు లేదు అంటే పాస్టర్ గారు చెప్పింది అబద్ధం, అది దొంగ బోధ, తప్పు. ఇది కాదురా నారా, ఇది కాదు బిడ్డ. ఈ ఉక్రోషాలకి, ఉగ్ర రూపాలకు పోయి ఆగమాగం కావద్దు, బోధలో నుంచి తొలగిపోవద్దు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు స్వస్థపరిచే దేవుడే. ఆయన హస్తం ఎన్నడూ కూర్చకాలేదు. ఆయన నీ కొరకే గాయపరచబడ్డాడు. ఆయన కొన్ని సందర్భాల్లో ఎక్కువ శాతం నీకు దేవుని ద్వారా స్వస్థత కలగకపోవచ్చు, విడుదల కలగకపోవచ్చు, కష్టము విడుదల కాకపోవచ్చు. ఆయన దేవుడు గాడా అది నేను అందుకని చెప్తున్నాను. కొన్ని ప్రసంగాల వల్ల ఏమవుతున్నాయంటే, ప్రజలకు సంపూర్ణంగా మనం అర్థం చేయించకపోవడం వల్ల ఆ మాటలే ఆడికే విని, అరే దేవుడు ఎందుకు పిచ్చలైపోతున్నారు ప్రజలు. పాపం, దేవుడు ఎందుకు చేయట్లేదు, ఏంటి కారణం, ఏంటి, ఏంది ఇది, చేయదంత వేస్ట్, మళ్ళా ఎటు పోదాం అని పోతున్నారు. అట్లా కాదు నేను చెప్పేది. అందుకనే మీకు ముందే హెబ్రీ పత్రిక చదివిపించాను, మీకు అర్థం కానికనే. అర్థమవుతానా? మీకు ముందే చదివిపించాను. 11వ అధ్యాయం 31, 32, 33 చదవనా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి. చూసారా, వీళ్ళు మామూలు కాదు నాన్న, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి. చూసారా, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మోసిరి. చూడండి, మామూలు కాదు, నేను అందుకే చెప్తున్నా. సింహముల నోళ్లను మోసిరి, అగ్ని బలములను చల్లార్చిరి, ఖడ్గదారును తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారదోలిరి. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానము వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. ఆమేన్, హల్లెలూయా. దైవిక స్వస్థతలో కొందరు యాతన పెట్టబడతారు. వీళ్ళు పాపులేమి కాదు. వాస్తవానికి వాక్యాన్ని కనుక మనం చూస్తే, దేవుడు పాపుల మనవి ఆలకింపడని, నువ్వు ప్రార్థన చేస్తే వినలేదు, అట్లనే రోగంలో ఉన్నావంటే వాక్యానుసారం ఏంది వాస్తవానికి? మరి పాపివే కదా, పాపుల మనవి ఆలకింపడని అది. కానీ అట్లా కాదు, అక్కడే ఆగిపోవద్దు. వీరు విశ్వాసము ద్వారా ఎన్ని కార్యాలు చేసిన మామూలు ఉన్న వాళ్ళు రాజ్యములను జయించారు, అగ్నిబలం చల్లార్చారు, సింహాల నోళ్లను మూసారు, కట్టిదారులు తప్పించుకున్నారు, బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు, చనిపోయిన వారిని కొందరు లేపారు. అలాగనే మరీ శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరి యాతన పెట్టబడి. అందుకని నేను ఏం చెప్పాను, యాతన పెట్టబడినా కూడా ఇతరు ఎక్కడికి వెళ్తున్నారు? ఇతడు
పాపంలో ఉంటే పరలోకం పోడేవాడైనా. అర్థమవుతుందా? నువ్వు టాబ్లెట్ అయినంత మాత్రాన నీలో అహంకారం, నీలో గర్వం ఉంటే పరలోకం పోవు. నీలో పాపం ఉంటే పరలోకము పోవు. నువ్వు దొంగవో, వ్యభిచారివో, అబద్ధికుడువో, ఒక రాంగ్ డాక్టరీని, తప్పుడు బోధ, తప్పుడు సిద్ధాంతం చేస్తున్నావు అయితే పరలోకం పోవు నువ్వు. ఈ సత్యం చాలా మందికి తెలియట్లేదు. మళ్ళీ అంటే మనల్ని నీకేం తెలుసు ఫస్ట్ అంటారు. మంచి స్తోత్రం, దేవుడు వారిని దీవించును. ఇంకేం చెప్పలేము మన వారు. అర్థమవుతుందా? అందుకనే ప్రతి బోధ, ప్రతి ఉపదేశాన్ని నమ్మక అన్నాడు ఆయన. ఏమన్నాడు? ప్రతి బోధను, ప్రతి ఉపదేశమును నమ్మక అన్నాడు. ఓకేనా? ఇదే సత్యం, ఇదే 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 అని ఎప్పుడు అనుకోవద్దు. బైబిల్లో గుర్తుపెట్టుకున్నానా? నేర్చుకుంటున్నాం. మనం ఏమి నేర్చుకుంటున్నాం? వాక్యాన్ని నేర్చుకుంటున్నాం, సంగతులు, సత్యాలు నేర్చుకుంటున్నాం. నేర్చుకోవాలి. చిన్నోడు చెప్పినా, పెద్దోడు చెప్పినా, నేను బోధించినది వాక్యానుసారంగా ఉన్నదా లేదా అని చూడాలి. కానీ బిడ్డలారా, ఇదే సత్యం, ఇదే ఉపదేశం అంటే నమ్మద్దు. అర్థమవుతుందా? ఖచ్చితంగా పునఃపరిశీలన చేసుకోవాలి, వాక్యాన్ని పరిశీలించాలి, చూసి ఓహో అయ్యగారు చెప్పింది ఇలాగ ఉన్నది అని అనుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రైట్. ఇప్పుడు ఇది శరీర సంబంధమైన స్వస్థత కదా. అసలు నిజమైన స్వస్థత దేనికి కావాలన్నాను? హృదయానికి. నిజమైన స్వస్థత దేనికి అన్నానా? ఈ శరీరంలో రోగం ఉన్నా కూడా పరలోకం పోతాం, ఆరోగ్యంగా ఉన్నా కూడా పరలోకం పోతాం. కానీ పాపంలో ఉన్నాడు పరలోకము పోడు. నిజమైన స్వస్థత దేనికంటే హృదయానికి కావాలి. ఎందుకు? హృదయం బహు ఘోరమైన వ్యాధి కలిగింది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు. ఎందుకు సార్ ఏమున్నాయి? 13 విధములైన పాపాలు అంటే 13 విధములైన రోగాలు. ఒకనికి అహంకారం ఉన్నది, ఒకనికి గర్వం ఉన్నది, ఒకనికి పిచ్చి పిచ్చి కోరికలు, పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉన్నాయి, తప్పుడు ఆలోచనలు ఉన్నాయి. కొందరు తప్పుడు క్రమంలో ఉన్నారు, పాపంలో ఉన్నారు. అందుకని అన్నాను, టాబ్లెట్ అయినంత మాత్రాన పరలోకం పోతామని ఏం లేదురా. నీ హృదయమే భయంకరమైన రోగంతో నిండి ఉంది, దోపుతో నిండి ఉన్నది, రోగంతో నిండి ఉన్నది. అర్థమవుతుందా? టాబ్లెట్లు దేని ద్వారా తయారవుతాయట? చెట్ల ఆకులు, వేర్ల కాండములు. దేవుడు ఎప్పుడో చెప్పాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 1-2 వాక్యాలు చదువు. మరియు స్ఫటికము వలె మెరియునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము నొద్ద నుండి ఆ పట్టణపు రాజ్య వీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను అంటే ఈ పక్కను ఆ పక్కను జీవ వృక్షం ఉండెను, జీవ వృక్షములు ఉండెను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఇప్పుడు చెప్పండి దీని సంగతి ఏందో కొంచెం. ఎక్కడిది? భూలోకంలోనా పరలోకంలోనా? పరలోకంలో. ఎక్కడ? పరలోకంలో స్వస్థత ఏంది? పరలోకంలో ఆకులు స్వస్థత ఎందుకు వాడాలి? ఇక్కడ టాబ్లెట్ అయితే తప్పంటివి. ఓకే, మరి పరలోకంలో పోయిన తర్వాత అదేనాట కదరా నీకు ఔషధం. మరి దీని సంగతి ఏమంటారు బాబు? ఓరి దైవిక స్వస్థత, దీని సంగతి ఏందిరా బాబు? ఓరి బాబు, నిన్ను అక్కడ పోయినా వదులుతలేదు కదరా బాబు. అందుకని ఏదో వేషాలు, ఏదో బోధలు, ఏదో రాంగులు చేయొద్దు. రాంగు డాక్టర్స్ చేసి, తప్పుడు బోధలు చేసి, పనికి మనం వేషాలే వద్దు. ఓకేనా నాన్న? జాగ్రత్త. ఎవడో ఏదో చెప్తే నమ్మొద్దు. నేను అందుకే చెప్తున్నాను. అరే భూలోకంలో టాబ్లెట్ వేయలేదు, మరి పరలోకం పోతే నీకు ఏమి ఇస్తున్నాడు అక్కడ? ఎగ్జాంపుల్, నీకు రోగం వస్తే ఏం పెడతారట నీకు? అట్లా ఈ ఆకుల ద్వారా ఔషధం తయారైద్ది అని ఎవరు చెప్పారు నీకు? అంతేనా కాదా? ప్రకటన గ్రంథంలో ఆదిలోనే 2000 మొదటి శతాబ్దంలోనే యోహాను ద్వారా చెప్పాడు. యోహాను ద్వారా కాదు, ఆది కాండంలోనే ఈ సంగతులు అన్ని రాయబడి ఉంటుంది. ఆహారమునకు ఆయా చెట్లను, వృక్షములను అన్నీ ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క కాడ చెప్పిండు కానీ ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు యేసు ప్రభు ఉపమానం చెప్తూ ఒకరికి దెబ్బ తాకిందట, గాయమైందట. ఏం చేయలేదట? తైలము పోయబడలేదు, అది పిండబడలేదు, ఆ గాయం పిండబడలేదు, తైలం పోయబడలేదు, మెత్తన చేయబడలేదు. అంటే ఏ తైలం అది? అక్కడ వాడే తైలం, యెరూషలేములో.
ఒలివ తైలం. ఇప్పుడు ఒలివ తైలంలో ఏమున్నాయట? రోగమును వ్యాధిని బాగు చేసేది ఉందట. ఇప్పుడు ఇర్మియాలో ఏమన్నాడు? గిలాదులో గుగ్గిలం లేదా, నా జనులకు ఎందుకు స్వస్థత అంటే అర్థమైంది. గుగ్గిలంలో ఏం తయారై ఏమున్నది? ఔషధం. దేన్ని? రోగములను వ్యాధులను. మరి ఇదేందిరా భయ్? ఇట్లా నేను అనేది ఒక్కటి కాదు. ఇప్పుడు పౌలు తిమోతిని ఏమన్నాడు? కుమారుడా, నీకు తరచు కావచ్చు నీ కడుపు జబ్బు నిమిత్తము నీళ్ళే కాక కొంచెం ద్రాక్ష రసం కూడా దేవుడు బాగు చేస్తాడు, ప్రార్థన చేయి, ఉపవాసముడు, నడుము కట్టుకొని. ఎందుకు చెప్పలేదు మరి? ఎందుకు చెప్పలేదురా? స్వస్థత ఇక్కడ ఉంది, పరలోకంలో కూడా ఉంది. అయితే వాస్తవానికి అక్కడ రోగమే లేని రాజ్యం, కష్టాలు లేని రాజ్యం, కన్నీళ్ళు లేని రాజ్యం. కానీ నీకు అర్థం కానికి, ఒకవేళ బై ఛాన్స్ నువ్వేమైనా కలవరపడతావో, ఇబ్బంది పడతావో ఏమో నానా, ఆ 12 ఆ ఫలాలు అవి జీవవృక్ష ఫలాలు రా, అవి తిని బతుకురా. అలాగనే నీకేమైనా రోగం వస్తుందో, వ్యాధి వస్తుందో, ఎట్లా అని ఇక్కడ బాధపడ్డావు కదా, అక్కడ కూడా భయపడతావేమో. కాబట్టి ఈ ఆకులు వాటికి పెడతారు రబ్బాయి, నువ్వేం భయపడకురా అని కొంచెం హింట్ ఇస్తున్నాడు అంతే. ఇప్పుడు చెప్పండి, మన దేవుడు ఎవరు? స్వస్థపరిచే దేవుడు. ఈహ పరమందున స్వస్థపరిచే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. కాబట్టి మనం అందరము దేవుని యందు భయము భక్తితో బ్రతుకుతూ మన హృదయానికి కలిగిన ఆ రోగమును, ఆ పాపమును కడిగి వేసుకొనొచ్చు ఆరోగ్యకరమైన బ్రతుకు దేవుని సన్నిధిలో బ్రతుకుదుము గాక. నీతి పరిశుద్ధత కలిగి బ్రతుకుదుము గాక. దేవుడి మాటలు దీవించును గాక. మోకరించని ప్రార్థన చేసుకుందాం.